హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ వంటలు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ మామిడికాయ పప్పు. ఈ సీజన్లో దొరికే పచ్చి మామిడికాయలతో ఇలా పప్పు చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ పప్పుని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు. నేను ఇంట్లో చేసే రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా ఈ మామిడికాయ పప్పుని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మామిడికాయ పప్పుని ప్రిపేర్ చేయడానికి కుక్కర్లోకి అరకప్పు వరకు కందిపప్పును తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసి ఇందులోకి 2.5 కప్పుల వాటర్ని తీసుకోవాలి. మనం తీసుకున్న అరకప్పు కందిపప్పుకి 2.5 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 5-6 పచ్చిమిర్చిని ఇలా తుంచి తీసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపి కుక్కర్కి మూత పెట్టుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి 5 విజిల్స్ వచ్చే వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ మొత్తం తగ్గిపోయాక క్యాప్ తీసి పప్పు గుత్తితో ఇలా పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు వేసుకోవాలి. ఈ మామిడికాయ పప్పులోకి మెంతులు ఫ్లేవర్తో పాటు రుచి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ మినపప్పు, 10 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. పోపుని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ముందు ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పప్పుని వేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ని తీసుకొని కలిపి 2-3 నిమిషాల పాటు క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి. పప్పు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మామిడికాయ పప్పుని వేడివేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని అప్పడాలతో తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది కదా. ఇలా ఒక్కసారి ఈ మామిడికాయ పప్పుని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.